గాయస్, గుడ్ మార్నింగ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా వీడియోలు చేయడం చాలా రోజులైంది. నా వీడియోల కోసం వెయిట్ చేస్తున్నారని అనుకుంటున్నాను. నేను మీకు ఒక శ్లోకం చెప్దాం అనుకుంటున్నాను. ఇదేంటంటే, యదో హస్త తదో దృష్టి, యదో దృష్టి తదో మనః, యదో మనః తదో భావః, యదో భావః తదో రసః. అంటే చేతులు ఎక్కడికి వెళ్ళినో దృష్టి అనుసరిస్తుంది, దృష్టి మనసుని కలుపుతుంది, మనసులో భావోద్వేగాలు జనిస్తాయి, భావోద్వేగాల ద్వారా జీవితం పట్ల ఆసక్తి ఏర్పడుతుంది. నాట్యశాస్త్రం అందించే ఈ శాశ్వత సందేశమే నేటికి ప్రపంచమంతటికి ప్రేరణ నిలుస్తుంది. యదో హస్తి అంటే చేతులు ఎక్కడికి వెళ్తాయో తదో దృష్టి, దృష్టి అనుసరిస్తుంది, యదో దృష్టి దృష్టి మనసుని కలుపుతుంది, తదో మనః భావ మనసులో భావోద్వేగాలు జనిస్తాయి, యదో మనః భావోద్వేగాల ద్వారానే జీవితం పట్ల ఆసక్తి ఏర్పడుతుంది, యదో భావః తదో రసః అంటే భావోద్వేగాల ద్వారా అంటే మన చేతులు ఎక్కడికి వెళ్తే దృష్టి అక్కడికి వెళ్తుంది, దృష్టి అక్కడికి వెళ్తే మనసు అక్కడికి వెళ్తుంది, మనసులోనే భావోద్వేగాలు జనిస్తాయి, భావోద్వేగాల ద్వారా జీవితం పట్ల ఆసక్తి ఏర్పడుతుంది. ఇదే మనం నాట్యశాస్త్రం అందించే ఈ శాస్త్ర సందేశం. ఇది అందరికీ తెలియలేని విషయం నేను అనుకుంటున్నాను. దీన్ని అందరూ గుర్తుంచుకుంటారని తెలియజేస్తున్నాను. ఇంతేకాకుండా మన శాస్త్రాల్లోని, వేదాల్లోని, పురాణాల్లోని, ఇతిహాసాల్లోని అనేక రకాల జ్ఞానం అనేది ఉంది. ఆ జ్ఞానం అనేది నేను ఎప్పటికీ మీకు ఎల్లప్పటికీ అందిస్తాను ఉంటాను. ఓకే, థ్యాంక్ యూ.